తిరుమల శ్రీవారి ఆలయాన్ని మరికొద్దిసేపట్లో మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయాన్ని మూసివేసి రేపు ఉదయం 3 గంటలకి పుణ్యహవచనం నిర్వహిస్తారని టీటీడీ ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు తెలియజేశారు. ఇవాళ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తోంది టీటీడీ. మరికొద్దిసేపట్లో దర్శనాలు ముగించి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీవారి ఆలయం నుంచి మా ప్రతినిధి సునీల్ అందజేస్తారు. మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు మధ్యాహ్నం 3:30 మూసివేయనున్నారు టీటీడీ ఆలయ అర్చకులు, ఇటు టీటీడీ అధికారులు. ముఖ్యంగా చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తే రేపు ఉదయం 3 గంటలకి శ్రీవారి ఆలయం తెరవనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే మనం చూస్తున్నాం, పూర్తిగా భక్తులకి సంబంధించినటువంటి ఏదైతే క్యూ లైన్లకి సంబంధించి ఇప్పటికే దర్శనానికి వచ్చినటువంటి భక్తుల్ని ఏదైతే క్యూ లైన్లకు అనుమతించిన తర్వాత పూర్తిగా ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో నిలిపివేశారు. ముఖ్యంగా భక్తుల్ని పూర్తిగా నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి సామాన్య భక్తుల రద్దీ మాత్రమే, అంటే ఏదైతే క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి భక్తుల్ని మాత్రమే ఇప్పుడు దర్శనం చేయిస్తున్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లో దర్శనం ముగిసే అవకాశం ఉంది. ఎందుకంటే 2 గంటల కల్లా పూర్తిగా దర్శనం పూర్తిగా నిలిపివేసేస్తారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న నేపథ్యంలో సామాన్య భక్తులకి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులు అందరికీ పూర్తి స్థాయిలో దర్శనం చేయించిన తర్వాత పూర్తిగా కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులను అందరినీ పంపించేస్తారు. ఆ తర్వాత ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులు అందరూ ఎవరు రేపు ఉదయం వరకు రాకూడదని ముందుగానే టీటీడీ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు, నిన్న వచ్చినటువంటి భక్తులకి ఏదైతే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే విఐపి బ్రేక్ దర్శనాలకి సంబంధించి ఇప్పటికే రద్దు చేశారు. ఈరోజు జరగాల్సినటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం కావచ్చు, సహస్రదీపాలంకరణ సేవ, ముఖ్యంగా ఆర్జిత సేవలకు సంబంధించి పూర్తిగా టీటీడీ నిలిపేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవాణి దర్శనానికి సంబంధించి ఈరోజు భక్తులు ఈ రోజుకు బుక్ చేసుకున్న వారికి మాత్రం దర్శనం కల్పించారు. ముఖ్యంగా ఏదైతే మనము ఆలయ మాడవీధుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు చూస్తున్నాం, పూర్తిగా ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తిగా భక్తులు కొన్ని ప్రాంతాలు మాత్రమే అనుమతిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల గేట్లు పూర్తిగా మూసివేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులు ఎవరు ఈ ప్రాంతానికి రాకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులు కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి దర్శనం లభించక కొంతమంది ఇక్కడ వేచి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఎండ కారణంగా కూడా భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొంతమంది అద్దె గదులు దొరక ఆరు బయటే ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 3:30 శ్రీవారి ఆలయాన్ని శాస్త్రోక్తంగా ఆలయంలో ఏదైతే ఏకాంత సేవ నిర్వహించిన అనంతరం శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు ఆలయ అర్చకులు. ఆ తర్వాత రేపు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారి ఆలయాన్ని తెరుస్తారని చెప్పేసి ఇప్పటికే తెలిపారు. దాని ప్రకారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సుమారు 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. 12 గంటల తర్వాత శ్రీవారి ఆలయం తెరిచే అవకాశం ఉంటుంది. అంటే రేపు ఉదయం 3 గంటలకి తెరిస్తే ఆ స్వామివారి దర్శనానికి సంబంధించి భక్తులకి, అంటే సామాన్య భక్తులకి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటలకి భక్తుల్ని క్యూ లైన్లోకి అనుమతించి సర్వదర్శనానికి మొదటగా భక్తుల్ని అనుమతించే అవకాశం ఉంటుంది. మళ్ళా రేపటికి సంబంధించినటువంటి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టికెట్లకు సంబంధించి ఏ సమయం అయితే కేటాయించారో ఆ సమయానికి భక్తులు వచ్చే విధంగా పూర్తిగా టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తుల కోసం ఇప్పటికే టీటీడీ ఏదైతే ఏర్పాటు చేసింది, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి పులిహోర ప్యాకెట్లు సుమారు ఏదైతే 30,000 పులిహోర ప్యాకెట్లు అయితే సిద్ధం చేసినామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన నేపథ్యంలో ఆ భక్తులకి సంబంధించి 4 ప్రాంతాల్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేందుకు ఇటు రామ్ బగీచా, పిఎసి 1, మరోవైపు యాత్రి సదన్, ఇటు ఏఎన్సి ప్రాంతాల్లో భక్తులకి వితరణ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నుంచి పూర్తిగా భక్తులకి ఈ పులిహోర ప్యాకెట్లను వాళ్ళకైతే అందించినట్టయితే ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈరోజు వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని గతంలోనే టీటీడీ కోరిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో కేవలం 2 గంటల వ్యవధిలోనే శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్టయితే తెలుస్తోంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.